సో వీళ్ళని అడిగే డైలాగ్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక చిన్న పాప పొద్దున్నే నాన్న తాగి రావద్దని చెప్తే సాయంత్రం మళ్ళీ తాగొచ్చాడు. సో అలాంటప్పుడు ఒక పాప తండ్రికి కొట్టే డైలాగ్ ఎలా ఉండాలంటే చాలా హార్ట్ టచింగ్ ఉండాలి. కంట్రీలో ఉన్నావు బేటా. సో మీరు కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడు వరకు అయితే బేసిక్ స్క్రిప్ట్ వర్క్ అయితే కంప్లీట్ చేశాను. సో పొద్దున్నే చూస్తున్నారు ఈ వర్క్ మీదే ఉన్నాను. ఎందుకంటే మనం వీలైనంత వరకు స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోతే షూటింగ్ చాలా అంటే చాలా స్పీడ్గా కంప్లీట్ చేసేయచ్చు. ఇవే తగ్గించుకుంటే మంచిది. చూసుకోవాలి, క్యారెక్టర్స్ ఫైనల్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా వీలైనంత త్వరగా 1-2 డేస్లో కంప్లీట్ అయిపోతే ఇంకా 4 days 5 days మనకి షూటింగ్కి ఉంటుంది. ఎడిటింగ్ అంటారా, ఎడిటింగ్ అనేది షూటింగ్ రోజే ఏ రోజు సీన్స్ అయిపోతే ఆ రోజు. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఎడిటింగ్ చేసేస్తాను. సో ఎక్కువ టైం తీసుకోకుండా ట్రై చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ టాక్ విత్ ద క్యారెక్టర్స్. టాక్ విత్ ద క్యారెక్టర్స్. మనకి ఈ క్యారెక్టర్స్కి ఎవరైతే ఫైనల్ అవుతున్నారో వాళ్ళతో ఒకసారి మాట్లాడి వాళ్ళ కన్ఫర్మేషన్ కూడా తీసుకుందాం. వాళ్ళతో ఫైనల్ చేసి మాట్లాడతాం. ముందు వాళ్ళకి మీ ముందే ఫోన్ చేద్దాం. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మీకు కూడా తెలిసిదిగా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇప్పుడు రెండో యాక్టర్కి చేస్తున్నాను. ఏం వెరీ వెరీ డేంజరస్. సో చూద్దాం. హలో హలో శృతి గారండి, ఏం చేస్తున్నారు? పడుకున్నారా? కదండి, జర్నీలో ఉన్నానండి. జర్నీనా? ఏ గుడికి వెళ్తున్నారు మళ్ళీ? ఫంక్షన్కి వెళ్తున్నా. అబ్బా, ఫంక్షన్లు గుళ్ళు చాలా బిజీ. అదే కదా. ఏం సంగతులు? ఇంకా చూడలేదు. చూస్తే కన్ఫామ్ గా ఐడియా వచ్చేది, తెలిసిపోయేది. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి? ఇప్పుడు ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడాలి. చెప్పండి. హైదరాబాదా? ఊరెందుకు? ఊరికే అడిగా. కాలమే కాటు వేసిందా? ఏంటది? ఏం మాట్లాడుతున్నావు? హైదరాబాద్ చెప్పకుండా అంత దూరం వెళ్తే ఎప్పుడు వస్తారండి మీరు? అది సర్ప్రైజ్ వద్దాం అనుకున్నామండి. అది సర్ప్రైజా? ఇది షాకింగ్ దా. మామూలుగా కాదు. మనం 7 రోజుల్లో సినిమా అని ఒక కాన్సెప్ట్ అనుకున్నాం. సో 7 రోజుల్లో సినిమా అంటే 1-2 daysలో స్క్రిప్ట్ వర్క్, కాన్సెప్ట్ డిస్కషన్. ఇది తీబో. ఈ సొల్లంతా ఎవరికి కావాలి? ముందు ప్యాకేజీ. సారీ సార్. అయినా మొన్నప్పుడే డెలివరీ ఇస్తారన్నారు, ఇంత లేట్ ఏంటి అని మన ఆడియన్స్కి చెప్తూ మనం ఒకటి అయితే స్టార్ట్ చేస్తున్నాం విత్ ఆడియన్స్తో కలిపి. మనమే, మన టీమే. మీరు, నేను, మౌనిక గారు, పార్వతి గారు, మన టీం. ఓకేనా? సో కొంచెం ఈ అంటే ఓన్లీ మనం కనపడే క్యారెక్టర్లు మనమే ప్రజెంట్. బానన్న, శివ మహేష్, మన దాంట్లో మన మహేష్ ఉన్నాడుగా డిఓపి. సో వీళ్ళు మన నిన్న మొన్న వీడియోలో వచ్చిన చందు, మన వరకు ఒక 6గురితోనే జరిగింది. మా బుడద ఉంది కదా, సో వీళ్ళతోనే సిరీస్ అనుకుంటున్నాం. సో దేనికి రా ఇదంతా? ఇప్పుడు ఏం కావాలి? ఓకే అయితే ముందు స్టోరీ లైన్ చెప్తా, బేసిక్ చూడండి. ఓకేనా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? అక్కడ ఆగండి. సో ఇప్పుడు వస్తా, తుపాకీ పట్టుకొని వస్తాను దగ్గరికి. తుపాకీ కాల్ చేస్తారా? అది కన్ఫర్మ్. ఎక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళాను. మరి అదనమాట క్యారెక్టర్. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఎవరు చేస్తారా అంటే అందరూ చెప్పిన ఒకటే మాట, శృతి గారు. అవునా? చెప్తాను. ఎందుకు చెప్పలేదు? దేనికి చెప్పలేదు? నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చిపోయారు. నెగిటివ్ క్యారెక్టర్ కాదండి, స్టార్టింగ్ లో. తర్వాత కట్ చేస్తే క్లైమాక్స్ ఉంటుంది. క్లైమాక్స్ లో ఫైనల్ లో అన్ని పాత్రలు చేయాలి. సర్వ పాత్రలు చేసేవాళ్ళు.
కాదు చేసేది. కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళకి ఈసారి మీరు, నేను, పార్వతి గారు, బానన్న, శివమహేష్ డే మెయిన్ లీడ్స్. అర్థమవుతుందా? చూస్తాను, అది కూడా చూస్తా. స్క్రిప్ట్ పంపిస్తాను ఇప్పుడే, చూడండి స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. కావాలి, నువ్వు నా చేతిలో అయిపోవాలి. మన ఇద్దరు మీటింగ్ భయపెట్టేస్తున్నారు చూసారా ఆడియన్స్, ఎంత వైలెన్స్ టీమ్ తో వర్క్ చేస్తున్నాను. ఇంకొక సీన్ కి సంబంధించిన డైలాగ్ అనేది మాకు మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. అదేంటంటే ఒక పెద్ద అతను, అంటే ఐ మీన్ ఒక అతను ఒక వాల్యుబుల్ థింగ్ కోల్పోతే దాని గురించి వెతుకుతూ ఉంటాడు అనమాట. అప్పుడు ఏమైందంటే ఒక చిన్న కుర్రోడు వచ్చేసి నాకు ఆ థింగ్ నాకు ఎక్కడుందో తెలుసు, నేను మీ దగ్గరికి తీసుకెళ్తాను అనేసి ఈ చిన్న పిల్లాడికి ఏం కావాలో అతని నుంచి మొత్తం తీసుకుంటాడు అనమాట. ఐ మీన్ అంటే లైక్ ఫీడింగ్ గానీ, ఫుడ్ గానీ, చిన్న సరదాలు మొత్తం అతని నుంచి తీసుకుంటాడు. చివరికి అతనికి అర్థమైపోద్ది నువ్వు అబద్ధం చెప్తున్నావు అనేసి. ఆ పిల్లోడు కూడా రియలైజ్ అవుతాడు, నేను మోసం చేసిన అది నిజంగా నాకు తెలియలేదని చెప్తాడు అనమాట. అంటే ఒక అతను తన స్వార్థం కోసం అతను వాడుకున్నాడు. అక్కడ ఒక మంచి పవర్ఫుల్ డైలాగ్ అనేది మనకు రావాలి. మీరు అయితే ఎలా రాస్తారు? నేను చెప్పింది నాకు అర్థమైంది, మీకు ఒకసారి మళ్ళీ నేను ఒకసారి చెప్తా చూడండి. ఒక వ్యక్తి ఒక వాల్యుబుల్ థింగ్ ని కోల్పోయాడు, అది మిస్ అయ్యాడు. అది దొరికిందని ఇంకో వ్యక్తి తన దగ్గర కావాల్సినవన్నీ తీసుకుంటున్నాడు అనమాట. ఫైనల్ గా అది తన దగ్గర లేదని ఈ వ్యక్తికి తెలిసిపోయి ఎందుకు నన్ను మోసం చేసావు అని అడిగితే దేని గురించి చేశానని చెప్తాడు. ఫైనల్లీ మనం స్క్రిప్ట్ వర్క్ అయితే కంప్లీట్ చేసాం. మీకు స్క్రిప్ట్ పేపర్లు అయితే చూపించాను కదా. మన దగ్గర మెయిన్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ ఉంది, మెచ్యూర్డ్ అండ్ యాక్టింగ్ లో బాగా బెస్ట్ గా ఉండాలి. సో అలాంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు నా దగ్గర. సో వాళ్ళలో ఒకరికి ఫోన్ చేస్తున్నాను, ఆమె మౌనిక గారు. చూద్దాం ఏమంటారు. చాలా రోజులైంది వీళ్ళకి ముద్దులు బావ తర్వాత చాలా గ్యాప్ ఇచ్చాను. సో ఏమంటారో చూద్దాం. హలో హలో మౌనిక గారండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎన్ని రోజులు గుర్తొచ్చావు? బ్రతికే ఉన్నామండి. అదే కొత్త కాన్సెప్ట్ ఒకటి ప్లాన్ చేశాను, అంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో అందుకనే మీ డేట్స్ ఇస్తే మేము షూట్ ప్లాన్ చేసుకుంటాం. ఓకే డన్ డన్ డన్. ఓకే సో ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను. ఆ స్టోరీని బట్టి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో మీకు తెలిసిద్ది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీరు నా పక్కన సపోర్ట్ రోల్ చేయబోతున్నారు. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా వస్తుందంటే, సో ఇదండి మీ క్యారెక్టర్. సో ఎలా అనిపించింది మీ క్యారెక్టర్? బాగుందా? మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కుమ్మి చెయ్యాలి, వైలెన్స్ ఎక్కువ కనబడాలన్నమాట. ఓకే మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. వస్తుంది మీకు బోన్ బర్త్ వైలెన్స్ ఫ్యామిలీ కదా. అదే కదా. సో లొకేషన్ అనుకుంటున్నాం, మీ ఇంట్లో ఏమైనా ప్లాన్ చేద్దామా? కాదులే, మీరేం కంగారు పడక్కర్లేదు, ఎందుకంటే మనం ఇది అవుట్ ఆఫ్ వేరే ఊరికి వెళ్ళి చేద్దాం అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, నేను ఓకే చెప్పారు. చూద్దాం, క్యారెక్టర్ రోజు మీరే డిసైడ్ అవ్వాలి. మీకు రేపు వీడియోలో వస్తారు. యాక్టింగ్ అక్కడ ప్రాక్టీస్ అయ్యాకే మనం షూట్ లోకి వెళ్దాం. ఆడియన్స్ వింటున్నారండి, ఎందుకంటే మేము దీన్ని లైవ్ పెట్టాం. ఓకే ఓకే మోనిక గారు ఓకే చెప్పారు. టాటా బై బై, సీ యూ అండి. కాల్ బాయ్. సో నెక్స్ట్ ఇంకా మనకి 2-3 ఉన్నారు. వాళ్ళతో కూడా డైరెక్ట్ గా మన ముందుకు పిలుచుకొని వాళ్ళని స్టోరీ చెప్పి ఓకే చెప్దాం. వాళ్ళ రియాక్షన్స్ ఏంటో లైవ్ లో చూద్దాం. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? ఇంకా వెంటనే రిహార్సల్స్, షూటింగ్, ఎండింగ్ 7 days అని చెప్తాం. ఇంకా వీలైనంత ముందే అవగొట్టేద్దాం. నాకు నీ మీద నమ్మకం లేదురా. ఏడ్ చేసేస్తావు? చేసేస్తాడట. ఓకే బాయ్స్, థ్యాంక్ యూ, సీ యూ. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కామెంట్లు చేయండి. మాకు డైలాగులు కావాలి, నేను సీన్ చెప్పి డైలాగులు అడుగుతున్నాను. మీరు అది కామెంట్ చేస్తే మీకు డైలాగ్ రైటర్స్ కింద మీ కామెంట్స్ నేను మీ క్రెడిట్స్ అనేవి నేను అప్డేట్ చేస్తాను. సో మంచి డైలాగ్లు ఇచ్చిన వాళ్ళ క్రెడిట్, వాళ్ళ కామెంట్ మొత్తం A to Z వీడియో క్రెడెన్షియల్స్లో వీడియోలో డైలాగ్ రైటర్స్ కింద మీ పేర్లు వేస్తాను. సో మర్చిపోకుండా నేను ఇందాక ఒక సీన్ చెప్పా కదా, తండ్రి తాగి వస్తాడు, ఆ అమ్మాయి చెప్పినా కూడా ఎప్పుడు తిట్టే అత్త. సో అమ్మాయిని ఎక్కిరించిద్ది, మీ నాన్న చూసావు చెప్పినా కూడా ఇంకా తాగొచ్చాడని. అప్పుడు కూతురులో నుంచి నాకు 2 డైలాగులు కావాలి, అది చాలా హార్ట్ టచింగ్గా ఉండాలి. సో చూద్దాం ఎవరు బెస్ట్ డైలాగ్ ఇస్తారు. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. సో సీ యూ గైస్, టాటా బాబాయ్, సీ యూ.